వాళ్ళు వెళ్ళిపోతే ఎవరు పెడతారు వాళ్ళు వేడుకొండవాడ వెంకటరమణ శ్రీనివాస బిలకోట క్షేత్రవాస గోవింద గోవింద. అందరికీ నమస్కారం. ఓం నమో విశ్వకర్మనే నమః. ఓం నమో వెంకటేశాయ. కావలి పట్టణ మరియు మండల ఇసబ్రాహ్మణ సేవా సంఘం ఈరోజు మన బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వరం దేవస్థానం ముందు మన ఇసబ్రాహ్మణ అన్నధర్మసత్రం నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలందరికీ వారందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాదాపు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక రోజు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దీపంగా చేసిన మన ఇసబ్రాహ్మణ సేవా సంఘం కమిటీ వారికి, భక్తులకి, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం మన ప్రీతమ నాయకుడు మన కావ్య కృష్ణారెడ్డి గారు మన బిట్రగుంట క్షేత్రాన్ని మహా అద్భుతంగా మరో చిన్న తిరుమల లాగా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఇష్టబ్రాహ్మణ కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కోరుకుంటూ, ఓం నమో విశ్వకర్మనే నమః. ఓం నమో వెంకటేశాయ. కావలి నియోజకవర్గంలో శ్రీ బొండబెట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గుడి ప్రాంగణంలో మన కావలి పట్టణ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పుత్తూరు సుధాచార్య గారి వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా 4 రోజులు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వచ్చి భక్తులకి అన్న ప్రసాదములు అందజేస్తూ ఉన్నారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని, అదేవిధంగా మా అందరి మీద కూడా ఉండాలని, ఇలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందున ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎంతోమందిని ఈరోజు అందరూ కూడా ఇంటి దగ్గర నిలబడి అలా జరుగుతూ ఉంది. ఇక్కడ మాత్రం విశాలంగా, నీట్గా లైటింగ్ కానీ, టేబుల్స్ కానీ, ఫ్యాన్లు కానీ అందరినీ కూర్చోబెట్టి ఇస్తరాకులో పెట్టి వడ్డించడం చాలా గొప్ప విషయం. ఈరోజు కూడా 4 రోజుల నుంచి పిల్లలందరూ కూడా చాలా హుషారుగా కార్యక్రమాన్ని
చేస్తూ ఉన్నారు. కనుక వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు మనందరి మీద, భక్తులందరి మీద ఉండాలని కోరుకుంటూ, ఇది విశ్వబ్రాహ్మణ అన్నసత్రం దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై విశ్వకర్మ. ముఖ్యంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంలో ఈరోజు భోజనం చేయడం జరిగింది. వీరు ఎప్పటి నుంచో, నాకు తెలిసి నా వయసు 50 సంవత్సరాలు, నేను చిన్నపిల్లడప్పటి నుంచి వస్తున్నాను. అప్పుడు ఒక షామియానా వేసి భోజనాలు పెడుతున్నటువంటి సందర్భం ఉండేది. కానీ ఈరోజు ఒక 4-5 సంవత్సరాల మధ్య నుంచి ఒక షెడ్ ఏర్పాటు చేసి కుర్చీలు, బెంచీలు ఒక పెళ్లి భోజనంలా వచ్చిన వాళ్ళని గౌరవిస్తూ భోజనం మర్యాదపూర్వకంగా అడిగి మరీ పెట్టడం ఎంతో గొప్ప విషయం. అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నదానం అనేది, అన్నప్రసాదం ఒకరికి పెట్టడం అనేది, ఆకలి తీర్చడం అనేది ఈ ప్రపంచంలోనే అమ్మ ప్రేమ లాంటిది. అమ్మ ప్రేమకు కల్తీ లేదు. పిలిచి అన్నం పెట్టే వాళ్ళ మనసు కల్ముషం లేని మనసు అని దీని అర్థం. అంతేకాకుండా విశ్వబ్రాహ్మణులు వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచి ఒక దగ్గరికి వచ్చి అందరూ ఒకటై ఒక అన్నదమ్ముల్లా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ రోజు వరకు, బ్రహ్మోత్సవాల రోజు వరకు ఎదురు చూసి అన్నీ సమకూర్చి అన్నదానం చేస్తున్నామని చెప్పడం ఎంత చిన్న విషయమో, చేయడం అంత పెద్ద విషయం. ఎందుకంటే అన్నం సమానంగా వండాలి. సమపాళ్లుగా అన్నం ఒక వ్యక్తి తినేలాగా శుభ్రంగా మరియు తినుబండారాలతో సహా వడ్డించి ఇస్తర్లో పెట్టి వాళ్ళు తిన్నదాకా ఉండి ఇస్తరు ఎత్తి పక్కన వేయడం అంటే అది చాలా 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 గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమం చేసే వాళ్ళకి, వారికి, వారి పిల్లలకి 7 తరాలు వారి పిల్లలకి కూడా చల్లగా ఉండేలా దేవుని దీవెన ఉంటుందని, ఆ దేవుని ఆశీస్సులు అన్నదానం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక పెద్ద స్థాయిలో ఎవరెస్ట్ శిఖరం అంత స్థాయిలో ఉన్నారు. ఎవరెస్ట్ శిఖరానికి కొలిసే ఎల్లలు ఎలా లేవో ఈరోజు అన్నదానం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్థాయిలో వాళ్ళ పిల్లలు, వారి పాడి పంట పరిశ్రమలు, వ్యాపారాలు కూడా అంత చక్కగా ఉన్నాయని నా మనసులో ఉన్నది చెప్పాను. అంతేకాకుండా మనం చూస్తుంటే జరిగేది కూడా అదే. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన విశ్వబ్రాహ్మణుల సోదరులకి థ్యాంక్ యూ.